అధ్యక్ష, ఈ ఫ్రీ విద్యుత్ సంబంధించి దీనికి పేటెంట్గా సభలో మాట్లాడినటువంటి సభ్యులు మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ 24 గంటల ఫ్రీ కరెంటు మేమే ఇస్తూ ఉన్నాం, దీనికి అర్హులు మేమైన పద్ధతిలో హక్కు పేటెంట్గా మాట్లాడుతున్నారు. సభలే కాదు, సభ బయట కూడా ఎన్నికల సందర్భంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పదే పదే చాలా సందర్భాల్లో ఫ్రీ కరెంటు 4 ఇస్తామని చెప్పన్నారు. అసలు ఫ్రీ కరెంట్ అనేటువంటి ఈ యొక్క పదవి ఎప్పటి నుంచి వచ్చింది అధ్యక్ష? 2001లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు ఉన్నటువంటి కరెంటు కష్టాలు, ఆనాడు సాగునీటి సమస్య సందర్భంలో మీరు నియోజకవర్గం మొత్తం కూడా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆనాడు ఒక్క గ్రామంలో 300 మంది రైతులకు సంబంధించినటువంటి స్టార్టర్లు మీటర్ తీసుకొచ్చి రైతులు బకాయిలు కట్టమని చెప్పని వాళ్ళని నిర్బంధించే కార్యక్రమం చేసి ఆ స్టార్టర్ మీటర్లు స్టోర్లో పెట్టడం జరిగింది. ఆ పాదయాత్ర సందర్భంలో ఆ రైతాంగం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సంబంధిత అధికారులను పిలిచి వాళ్ళతోటి ఆ యొక్క స్టోర్ రూమ్ ఓపెన్ చేసి ఆ స్టార్టర్ల మీటర్లు తిరిగి రైతాంగానికి ఇప్పించి ఆ పంటలు కాపాడే ప్రయత్నం చేసే సందర్భంలో నా పైన పోలీస్ కేసు పెట్టడం జరిగింది. 15 రోజులు జైల్లో ఉన్నాం. ఆనాడు జైల్లో ఉన్న సందర్భంలో ఆనాటి సిఎల్పి నాయకులు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు జైలు సందర్శన జరిగింది. ఈ ప్రభుత్వం మొండిపంటే గతంలో ఉన్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఎన్నాళ్ళు జైల్లో ఉంటావు, బెయిల్ తీసుకొని బయట రమ్మని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ప్రశ్నించిన, అన్న ఎందుకు కట్టాలి తెలంగాణ రైతాంగం కరెంటు బిల్లు? బోర్లు వాళ్ళే వేసుకుని, బావులు వాళ్ళే తోడుకుని, మోటార్లు వాళ్ళే కొనుక్కుని, కరువు కాలంలో ఒక్కొక్క మోటారుకు ఒక 5 హార్స్పవర్ మోటారుకు సంవత్సరానికి ఆనాడు 3,000 రూపాయలు కరెంటు బిల్లు అధ్యక్ష. అవి పేరుకుపోయి ఆనాడు ఆకలి చావులు, ఆత్మహత్యల పరిస్థితి రైతాంగానే. ఆ సందర్భంగా ఎందుకు కట్టాలి? ప్రభుత్వ ఖజానా నుంచి నాగార్జున సాగర్ సీజన్ ప్రాజెక్టు కట్టించి ఆంధ్ర రైతాంగానికి ఫ్రీగా నీళ్ళు ఇస్తున్నారు కదా, మరి తెలంగాణ రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు కదా అని అడిగిన, ప్రశ్నించిన. అన్నాడు కరెక్టే నువ్వు అన్నది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇద్దాం కానీ నువ్వు బెయిల్ తీసుకొని బయటికి రా అన్నాడు. సంతోషమన్నా, మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మీరు ముఖ్యమంత్రి కావాలి, ఫ్రీ కరెంట్ కావాలి. కానీ ఇప్పుడు నేను బయటికి రాలేను, ఎందుకంటే పంటలు ఎండిపోతూ ఉంటే లక్షలాది మంది మీద కేసులు పెట్టి ఆ స్టార్టర్లు మీటర్లు బిక్కుపోతూ ఉంటే ఆ పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఆ పంటలు కాపాడాలి కాబట్టి నేను ఇప్పుడు రాలేనన్నా బయటికన్నా. సారీ అన్న క్షమించానంటే ఆనాడు నేను నాకంటే మొండోడు ఉన్నాయని చెప్పి నేను ఇష్టం అని వెళ్ళిపోతే ఆనాడు మహబూబ్ నగర్ జైలు నుంచి హైదరాబాద్ చంద్రబాబు జైలు మార్పించుకొని జైలు టు అసెంబ్లీ, అసెంబ్లీ జైలు, ఇదే శాసనసభలో 10 రోజులు వరుసగా జైలు నుంచి అసెంబ్లీకి, అసెంబ్లీ జైలు పోయిన తర్వాత ఆనాడు అన్ని పార్టీలు అప్పీల్ చేసిన తర్వాత ఆనాడు బెయిల్ తీసుకుని పెట్టుకున్న తర్వాత ఆనాడు బలవంత వసూలు ఆగినాయి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష. ఆ తదనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఆనాటి రైతాంగం యొక్క 1,300 కోట్ల బకాయిలు రద్దు చేసి ఆనాడు మొదటి సంతకం ఫైల్ పైన ఫ్రీ కరెంటు, ఉచిత ఫైల్ పైన కరెంటు, ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర రైతాంగానికి సమైక్య రాష్ట్రంలో. అంటే ఆనాడు సమైక్య రాష్ట్రంలో కూడా యావత్ సమైక్య రాష్ట్రానికి ఫ్రీ కరెంటు 9 గంటల చొప్పున ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం వచ్చినటువంటి సరే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు బడ్జెట్ హైదరాబాద్ కేంద్రం ఉన్న కారణంగా, అధిక రాబడి కారణంగా సరే గంట నోట్లు ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, అయినా 81,000 కోట్ల అప్పు, ఇటు 7 లక్షల కోట్ల అప్పు. అంటే ఇంత జరిగినా కూడా ఇచ్చింది గంట 2 గంటలు ఎక్కించుండొచ్చు, కానీ మొత్తం మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, 24 గంటలు మేమే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. 24 గంటలు కాదు అధ్యక్ష, ఏనాడు కూడా 9 గంటలు 10 గంటలు తప్ప కొన్ని సందర్భాలు ఇచ్చుండొచ్చు. ఇంత ఆదాయం ఉన్నా, ఇంత జరిగినా కూడా అధ్యక్ష గడిచిన 10 సంవత్సరాలు కూడా రైతులు కరెంటు షాకులు కొట్టి వందలాది మంది, వేలాది మంది చనిపోయారు. నేను గతంలో ప్రభుత్వం ఉన్న సందర్భం కూడా ప్రభుత్వం తీసుకొచ్చాం, కనీసం వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఇవ్వండి 5 లక్షల 10 లక్షలని చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా ఒక్కరికి కూడా 1,000 కోట్ల రూపాయలు బకాలున్నాయి, 1,000 కోట్ల రూపాయలు బకాలున్నాయి. గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష. అందుకని ఇప్పుడు మా మధ్య గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అటువంటి రైతాంగానికి కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం ఎక్స్ప్రెస్ ఇచ్చి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం చేయాలా. ఈ పేటెంట్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ఈ ఫ్రీ కరెంట్ మొదలైన చెప్పని మీ ద్వారా సభకు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష.